నిర్గుణ దశకి వెళ్ళాలి అంటే ప్రప్రథమంగా అందరూ కూడా సగుణ రూప ధ్యానాన్ని అవలంబించాలి. సగుణ రూప ధ్యానము మన ఇష్ట దైవాన్ని మనము ఒకసారి కనులారా చూసి, ఉదాహరణకు మనకి జగన్నాథ స్వామి వారు బాగా తెలుసు కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని జగన్నాథ స్వామి యొక్క ఆ మంగళకరమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మనం ధ్యానించడము మొదటిసారిగా అలవాటు చేయాలి మనసుకి. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ కూడా ఏది అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతుంది. అది మంచైనా చెడైనా మీరు గమనించండి. బయట ఉంటే ఈ పోకిరి పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏమనంటే మా అబ్బాయి చాలా చెడ్డవాడైపోయాడండి, చాలా చెడ్డవాడైపోయాడు అంటారు. ఎందుకు అయిపోయాడండి అంటే స్నేహితులండి అంటే ఏమీ లేదండి, అలవాటు పడిపోయాడు. ఎందుకు? స్నేహాల వల్ల. అదే ఆ అలవాటు మంచి అలవాటు పడిపోతే మనం మార్చలేము, చెడు అలవాటు పడిపోయినా మనం మార్చలేము. ఎందుకంటే మనసు దానికి అలవాటు పడిపోయింది. అదేవిధంగా మనస్సుని మనము భగవంతుడి దగ్గరికి అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఒక్క 40 రోజులు మనం అలవాటు చేస్తే 41వ రోజు అది దానికి అలవాటు పడిపోతుంది. అందుకనే మనం సగుణ రూప ధ్యానంలో మన జగన్నాథ స్వామిని ఎలా ధ్యానించాలో ఇప్పుడు నేర్చుకోండి. తర్వాత నుంచి మీరు ఎవరికి వారే సాధనా పద్ధతిలోకి తెచ్చుకోండి. ఎందుకంటే ఇది సులువైన పద్ధతి. సింపుల్గా మనము ధ్యానాన్ని అవలంబించాలి అంటే, ధ్యానము చేసుకోవాలి అంటే ఇది ఉత్తమమైన మార్గం అన్నమాట. మీ అందరికీ తెలుగు అర్థమవుతుందమ్మా? సరే, అయితే మనము సగుణ రూప ధ్యానాన్ని చెయ్యాలంటే మన దగ్గర ఉన్న ఏకైక అద్భుతమైన స్వరూపం ఏంటి అంటే శ్రీ జగన్నాథ స్వామివారు అన్నమాట. అయితే ఆ పానమట్టం ఏదైతే ఉందో దాని మీద ఎవరెవరు ఉంటారు? బలభద్రుడు, ఇంకా సుభద్రామ, జగన్నాథ స్వామి వారు. ఇంకా మీకెవ్వరికీ తెలియనటువంటి ఇంకొక స్వరూపం ఉంది, అదే సుదర్శన స్వరూపం. అంటే 4 రూపాలు స్వామియే, ఒకే స్వామి 4 రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. అయితే స్వామివారు ఎలా ఉన్నారట? నీలి రంగులో ఉన్నారట. ఆ నీలి రంగు స్వరూపాన్ని మనము ధ్యానం చేయాలి. ఆ నీలి రంగు స్వరూపంలో స్వామివారు పెద్ద నయనాలతో ఉన్నారు. నయనములు అంటే కళ్ళు. ఆ కళ్ళు కలిగి ఆ శిఖమునందు ఆ నెమలి పింఛాన్ని ధరించి ఆ ఉన్న రూపాన్ని మీరు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే ఆ బాధ్యత స్వామివారే తీసుకొని మిమ్మల్ని నిర్గుణ రూప సాధనకు అలవాటు పడేలా చేస్తారు స్వామి. ఎందుకంటే మనం ఒక పని చేస్తేనే కదా దానికి ఉత్తమమైన మార్గం ఏదైతే ఉందో, దానికి పరిపక్వత ఏదైతే ఉందో, దానికి మించిన స్థితి ఏదైతే ఉందో, ఎదుగుదల గొప్పతనం ఏదైతే ఉందో, అది భగవంతుడు చేసే పని. అంటే ఇక్కడ పురుష ప్రయత్నం అంటే జీవుడు అంటే మనం ఎవరైతే ఉన్నామో మనం ఒక ప్రయత్నము చేస్తే భగవంతుడు మరొక సహకారం మనకి చేస్తాడనమాట. కాబట్టి ఈ వల్ల నుంచి ఎవరైతే మనస్సు నిలకడగా ఉండదో, మనసు ఆ ధ్యానమునందు నిలబెట్టలేరో వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి? ఆ జగన్నాథ స్వామి యొక్క స్వరూపాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం ఏమవుతుందంటే చాలా సులువైన మార్గం అన్నమాట. ఆ మార్గంలో ప్రయాణించి మనం ఉదయాన్నే చూడండి, ఈ క్లాస్ చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే మనము ఏది మనం బుద్ధికి చెబుతామో ఆ విషయాన్నే ఆ రోజంతా ఆ బుద్ధి దాన్ని పట్టుకుని నడుస్తుందమ్మా. అందుకనే మన ఉదయం తెల్లవారింది అంటే అది భగవంతుడితో పాటు మన ప్రయాణం సాగాలి తప్ప లేదంటే సెల్ ఫోన్ తీసుకోవడం, ఏవేవో చూడడం, వెనక
చెడు మార్గంలో ప్రయాణించే ఆస్కారం ఉంటుంది. దానివల్ల విచ్చలవిడితనం బుద్ధికి అలవాటు అవుతుంది. ఎందుకంటే ఉదయాన్నే సత్వగుణం కలిగిన మనము ఎప్పుడూ కూడా ఆ భగవత ఆరాధన మీదకే మనసును లగ్నం చేసేలా మన ప్రయత్నం ఉండాలి. అందుకొరకే మనం ఎప్పుడూ కూడా చిన్ముద్రను ధరించి మనము ధ్యానం చేస్తూ ఉంటాము. చిన్ముద్ర ఎందుకు ధరిస్తాము అంటే మనకి ఏదైతే ఉందో ఇది తమోగుణము, ఇది రజోగుణము, ఇది సత్వగుణము. లేదంటే సత్వగుణము రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తమోగుణము కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, సత్వగుణం ఇది తక్కువగా ఉంటుంది. అందుకని ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ఇది ఏదైతే ఉందో ఇది జీవుడు. ఈ జీవుడు ఈ గుణాలతో కలిసిపోయాడు అనుకోండి. ఈ జీవుడు వీళ్ళతో కలిసిపోతే ఏమవుతుందంటే ప్రపంచంలో తిరుగుతాడు. అంగుష్ట మాత్రం పురుష అంటే ఈ బొటన వేలు ఏదైతే ఉందో అది పరమాత్మ. ఆ పరమాత్మతో ఈ జీవుని లింక్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడేమవుతుంది? పూర్ణం సర్కిల్ వచ్చింది చూసారా? అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వీడు ఎప్పుడైతే గుణాలతో మమేకమైపోయాడో ప్రపంచంలో పడిపోతాడు. ఈ వీడు పరమాత్మతో ఎప్పుడైతే పరమాత్మతో ఎప్పుడైతే చేరాడో వాడు పూర్ణుడవుతాడు అని